నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. రాజకీయం మారాలా లేక రాజకీయం చేసే విధానం మారాలా అంటే రెండు మారాలంటున్నారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకు పొలిటికల్ హీట్ అంటే ఎక్స్ వేదికగా వార్లే గుర్తొచ్చేవి. కానీ ఇకపై ఆ గేమ్ చేంజ్ కాబోతోంది. దేశంలోని యూత్ ని అట్రాక్ట్ చేయాలంటే పాతకాలపు ఉపన్యాసాలు, గంటల కొద్దీ ప్రసంగాలు వర్కౌట్ కావని గ్రహించిన మోదీ ఒక సాలిడ్ మాస్టర్ ప్లాన్ గ్రాండ్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇకపై కేబినెట్ మంత్రుల పనితీరు, ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్ని నేరుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో ప్రజల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. మరీ ముఖ్యంగా యువత ఎక్కడ ఉంటే రాజకీయం అక్కడికే వెళ్లాలనే నయా మోదీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసలు ఈ డిజిటల్ రివ్యూ స్టోరీ ఏంటి? ఇన్స్టా రీల్స్ తో పొలిటికల్ మేక్ ఓవర్ ఎలా ఉండబోతుందనేది ఈ స్టోరీలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి చేరడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించింది. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, టెలిగ్రామ్ కంటే ఇన్స్టాగ్రామ్ నే సీజేపీ ఎక్కువగా ఉపయోగించిందని గ్రహించిన ప్రధాని మోదీ యూత్ కు అతి తక్కువ టైంలో దగ్గర కావడానికి ఇన్స్టానే బలమైన ప్లాట్ఫామ్ అని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో మెసేజ్ ఇచ్చారు. ఆ తర్వాత రోజు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటూ మరో వీడియోను, ఆపై మరో 2 రోజులకు ఇంకో వీడియోను విడుదల చేశారు. కేవలం కొద్ది రోజుల్లోనే విడుదలైన ఈ వీడియోలు వ్యూస్, ఫాలోవర్స్ పరంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ డిజిటల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా ప్రారంభమైన కొద్ది గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సాధించి సంచలనం సృష్టించింది. జంతర్ మంతర్ వద్ద ఆందోళన తీవ్ర రూపం దాల్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. అయినప్పటికీ వేలాది మంది విద్యార్థులు, యువత ఊహించని విధంగా నిరసనలో పాల్గొన్నారు. ఇంటర్నెట్ లేకపోయినా బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి చేరవేస్తూ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ద్వారా వారంతా ఏకమైనట్లు కేంద్రం గుర్తించింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించిన ప్రధాని మోదీ ప్రస్తుత జెన్జీని ప్రభావితం చేయాలన్నా, వారికి నేరుగా చేరుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్ మాత్రమే మార్గమని బలంగా నమ్ముతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే యువత డిమాండ్లను ప్రస్తావిస్తూనే వారు కన్విన్స్ అయ్యేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రధాని మోదీ వివరిస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో రూపొందించబోయే పాలసీలతో పాటు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురానున్న కీలక చట్టాల గురించి కూడా ఈ నివేదిక ద్వారానే జంజీకి పరిచయం చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనల కోసం యువత ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నైతే అస్త్రంగా వాడుకుంటుందో సరిగ్గా అదే ప్లాట్ఫామ్ ను ఉపయోగించి వారికి మరింత దగ్గరవ్వాలని ప్రధాని పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. అంతేకాదు, ఇటీవల నిర్వహించిన సెంట్రల్ కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశాన్ని ప్రస్తావించి ఇన్స్టాగ్రామ్ వంటి బలమైన ప్లాట్ఫామ్ ద్వారా యువతకు చేరువ కావాలని మంత్రివర్గానికి స్పష్టమైన సూచనలు చేశారు. ప్రభుత్వ పాలసీలు, సక్సెస్ స్టోరీలు, లేటెస్ట్ అప్డేట్స్ ను యూత్ ను ఆకట్టుకునేలా మీమ్స్, షార్ట్స్ వీడియోలు, రీల్స్ రూపంలో పోస్ట్ చేయాలని చెప్పారు. కేవలం చెప్పడమే కాకుండా తానే స్వయంగా 3 రీల్స్ పోస్ట్ చేసి లీడ్ బై ఎగ్జాంపుల్ గా నిలిచారు. ప్రధాని ఇచ్చిన ఈ దిశానిర్దేశంతో కేంద్ర మంత్రుల డిజిటల్ వేగం ఒక్కసారిగా పెరిగిందనే చెప్పాలి. కోరుజ్ ప్లాట్ఫామ్ డేటా ప్రకారం కేవలం ఒక్క వారంలోనే 30 మంది కేబినెట్ మంత్రుల పోస్టింగ్ల వేగం 13% పెరిగింది. జూలై 13 నుండి 19 మధ్య 374 పోస్టులు చేసిన మంత్రులు ఆ తర్వాతి వారంలో జూలై 20 నుండి 26 నాటికి ఆ సంఖ్యను ఏకంగా 423కి పెంచడం మోదీ మార్క్ వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సోషల్ మీడియా రేసులో కొందరు కేంద్ర మంత్రులు ఊహించని రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన వారపు పోస్టుల సంఖ్యను 32 నుండి ఏకంగా 60కి పెంచగా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తన డిజిటల్ యాక్టివిటీని రెట్టింపు కంటే ఎక్కువగా పెంచి 15 పోస్టుల నుండి 35 పోస్టులకు తీసుకెళ్లారు. ఇక మరో యూనియన్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ అయితే వారంలో ఏకంగా 60 పోస్టులతో రికార్డు స్థాయిలో దూసుకుపోయారు. రాజకీయ నాయకులు అంటే కేవలం అధికారిక పత్రికా ప్రకటనలకే పరిమితమవుతారనే పాత భావనను పూర్తిగా పక్కన పెట్టి ఇన్స్టాగ్రామ్ అల్గరిథం కు అనుగుణంగా తమను తాము మలుచుకుంటూ మంత్రులందరూ డిజిటల్ కంటెంట్ క్రియేషన్ లో తీవ్రంగా పోటీ పడుతుండటం విశేషం. అయితే ఈ మార్పు కేవలం పోస్టుల సంఖ్య పెరగడానికి పరిమితం కాలేదు. పొలిటికల్ కమ్యూనికేషన్ రూపురేఖలే మారిపోతున్నాయని తెలుస్తోంది. పొలిటికల్ క్యాంపెయిన్ అనేది ఇప్పుడు ఒక క్రియేటర్ లెడ్ కంటెంట్ గా మారబోతుంది.
ఒక సాధారణ బ్రాండ్ మార్కెటింగ్ ప్రకటనకు పొలిటికల్ క్యాంపెయిన్ కు చాలా తేడా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ కమ్యూనికేషన్ అనేది ప్రొడక్ట్స్ గురించి కాకుండా ప్రజలు, పాలన, నమ్మకం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాతకాలపు ప్రచారాలు ప్రత్యర్థులను విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి. కానీ కొత్త కాలపు డిజిటల్ ప్లేబుక్ మాత్రం ప్రజలకు మీరు ఎలా సహాయపడాలి, వారి అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనే విషయాన్ని చూపించే అవకాశం కల్పిస్తోంది. మొత్తంగా దాదాపు దశాబ్ద కాలం నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లను వాడిన బీజేపీ ఇకపై అన్నింటికీ ఇన్స్టానే వాడబోతుందన్నమాట. ఏది ఏమైనా సాంప్రదాయ రాజకీయాలను డిజిటల్ విప్లవంతో జోడించడంలో ప్రధాని మోదీ మరోసారి తన మార్కును చూపించారనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాల నాయకులు, ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ దారిలో నడవడం ఖాయంగా కనిపిస్తోంది. యువతను ఆకట్టుకోవడానికి లీడర్లు, క్రియేటర్లుగా మారుతున్న ఈ కొత్త ట్రెండ్ రానున్న రోజుల్లో భారతీయ రాజకీయాలను డిజిటల్ స్క్రీన్లపై ఎలా మార్చబోతుందో చూద్దాం మరి.